వార్తల కోసం అలాగే ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా అలాగే ఎస్సీ యువత యొక్క భవిష్యత్తు వాటిని పరిరక్షించి భవిష్యత్తులో రాబోయేటువంటి అవసరాల కోసం వాటిని ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం. ఇప్పుడే గుత్తి పక్కన ఉన్నటువంటి ఒక గతంలో ఇచ్చినటువంటి పౌల్ట్రీ కాంప్లెక్స్ని కూడా మనం ఇన్స్పెక్ట్ చేసాం. రాబోయే రోజుల్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్లో వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసి ఒక ల్యాండ్ బ్యాంక్గా తయారు చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ ఉన్న బెనిఫిషియరీస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళ నివాసానికి వాళ్ళకి మేలు జరిగే విధంగానే రాబోయే రోజుల్లో చర్యలు తీసుకొని దాంతోపాటు కార్పొరేషన్ ఆస్తులు కూడా రెండు విధాలుగా కూడా కార్పొరేషన్కి అలాగే అక్కడ బెనిఫిషియరీస్ ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రభుత్వం కూడా ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం చాలా కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఎస్సీ యువతకి చక్కగా స్వయం రుణాలు కూడా అందించబోతూ ఉన్నాం. చక్కటి ఈ రోజు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఎలాంటి రుణాలు ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అందరం కూడా ఒక చక్కటి ప్రణాళికతో పనిచేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గత ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సరిదిద్దుతూ ఎస్సీ యువత యొక్క ఎస్సీ సమాజం యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, సర్వతోముఖ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.